సంవర్తాగ్నితటిప్త దీప్త కనక ప్రస్థరీ తేజోమయం గంభీరధ్వని సామవేద జనకంఠామ్రాధరం సుందరం అర్ధయందుద్యుతిరోల పింగళ జటాభార ప్రబద్ధోరగం వందే సిద్ధసురాసురేంద్రనమితం పూర్వం ముఖం శూలినః. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఈ భవిష్యత్ దర్శిని కార్యక్రమంలోని శ్రీ క్రోధి నామ సంవత్సర మాస ఫలితాలు మే 15 నుంచి జూన్ 15 వరకు చాలా సంక్షిప్తంగా క్లుప్తంగా ఇప్పుడు మనం తెలుసుకోబోయేటువంటిది కన్యా రాశి. తెలియజేస్తున్నవారు మీ యోగానంద శర్మ, శ్రీపీఠము రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం హైదరాబాద్ 9494097777. సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. ఆధ్యాత్మిక మిత్రులారా, కన్యా రాశి రాశి యందు జన్మంలో కేతువు, సప్తమంలో రాహు కుజగ్రహాలు, 6వ స్థానమందు శని సంచారం, 8వ స్థానమందు రవి శుక్ర బుధ, 9వ స్థానమందు గురుగ్రహ. ఏ చంద్రుడు 2 రోజులకోసారి మారుతూ ఉంటాడు కనుక 10లో 11లో 12లో 1లో 2లో 3లో అట్లా మారుతూ ఉంటాడు. ఆ ఫలితాలు సపరేట్. ఇక్కడ ప్రధానమైనటువంటిది సప్తమంలో కుజగ్రహ రాహుగ్రహములు. తగాదాలకి మొట్టమొదట పీఠం పడుతుంది, ఆర్గ్యుమెంట్స్కి మొదటి బీజం పడుతుంది. మధ్యవర్తిగా వెళ్ళి ఉదాహరణకి 100 రూపాయలు ఒకడికి ఇవ్వాలి. ఒరే, నాకు ఎప్పుడు ఆ 100 రూపాయలు ఇవ్వట్లేదు, నువ్వు వచ్చి ఇప్పించు అంటే వీడు పోయి ఆ 100 రూపాయలు ఇవ్వవలసిన వాడు బాగుంటాడు, 100 రూపాయలు పుచ్చుకోవలసిన వాడు బాగుంటాడు. మధ్యవర్తి నెత్తి మీదకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. వాడి తరపున నువ్వు వకాల్తా పుచ్చుకుంటున్నావు కదా, వాడు ఇవ్వబోతే నువ్వు ఇస్తావా అంటే ఫాల్స్ ప్రెస్టేజ్ వస్తుంది. అపో వాడు ఇవ్వబోతే నేను ఇస్తా, ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. నిజంగా వాడు ఇవ్వడు, వీడు ఇవ్వాల్సి వస్తుంది. అనవసరమైన విషయంలో వేలు పెట్టకండి. సమయం మీది కాదు, కాలం అనుకూలమైనటువంటిది కాదు. వ్యతిరేక కాలం వచ్చినప్పుడు అనుకూలంగా మార్పులు చేసుకోకపోతే ఊహించని మార్గముల నుంచి చెడు ఎదురుపడే పరిస్థితులు వస్తాయి. కొద్దిగా విద్యార్థులకి ఎడ్యుకేషన్లో పర్ఫార్మెన్స్ తగ్గుముఖం పడుతుంది. ఈ నెల టెన్షన్ పడకండి, రాత్రి రంపాన పెట్టడానికి ప్రయత్నం చేయకండి. రేపు మళ్ళీ 1వ తారీఖు నుంచి చాలా మార్పులు వస్తాయి. 15వ తారీఖు నుంచి ఇంకా అనేక మార్పులు సంభవిస్తాయి. వీళ్ళకి ఎడ్యుకేషన్ సెక్టార్లో చక్కగా ముందుకెళ్తారు. చిన్న చిన్న యాక్సిడెంట్లు, చిన్న చిన్న దెబ్బలు, ఓన్స్, కట్స్, బర్న్స్, ఫీవర్స్ జరుగుతాయి. టెన్షన్ పడకండి. సుబ్రహ్మణ్య ఆరాధన, గణపతి స్తోత్ర పారాయణ, సూర్య నమస్కారం చేస్తూ ఉండండి. చాలా అనుకూల ఫలితాలు కలుగుతాయి. దూర ప్రయాణాలకు సంబంధించి ప్రణాళిక వేసుకున్న వాళ్ళు చక్కగా ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ రీత్యా కావచ్చు, ఎడ్యుకేషన్ రీత్యా కావచ్చు. వీసా స్టాంపింగ్ ప్రాబ్లం లేకుండా బండి ముందుకెళ్తుంది. షార్ట్ జర్నీస్ కూడా ఎక్కువ పడుతూ ఉంటాయి. కొద్దిగా ఆచితూచి నడవండి. విలాసవంతమైనటువంటి ప్రయాణాలకి ఇది అనుకూలమైన సమయం కాదు. అటువంటి వాటి జోలికి పోకండి. కేవలం దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్ర దర్శనం చేయండి, దేవాలయ దర్శనం చేస్తూ ఉండండి, మంచిది. 14 ముఖములు అది వెయ్యలేకపోతే 11 ముఖాల రుద్రాక్ష, అది కూడా వెయ్యలేకపోతే రక్షాకర కవచం అని ఉంటుంది, దాన్ని ధరించడానికి ప్రయత్నం చేయండి. కార్య సానుకూలత జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ ఆర్గ్యుమెంట్స్, తగాదాలు వాటి జోలికి పోకుండా ఒకవేళ అత్యవసరమైపోవలసిన పరిస్థితి ప్రయత్నం లేకుండానే కొన్ని నెత్తి మీదకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అటువంటి విషయములలో కొంత పాజిటివ్ ఫలితాలు వస్తాయి. కోర్టు ఇష్యూస్లో ఏదైనా మీకు జడ్జిమెంట్ వచ్చేటువంటి డేట్స్ గనక పడేటట్టయితే జూన్ 16 దాకా వాటిని అడ్వకేట్తో మాట్లాడి పోస్ట్ పోన్ చేయించుకుంటానికి ప్రయత్నం చేయండి. జూన్ 16వ తారీఖు లోపు కనుక జడ్జిమెంట్ వచ్చేటట్టయితే, పర్టికులర్గా జూన్ 1వ తారీఖు లోపు జడ్జిమెంట్ వచ్చేటట్టయితే మీకు పాజిటివ్గా రాదు. మళ్ళీ తిరిగి జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. భాగ్యస్థానమందు గురుగ్రహ సంచారం ఉన్నది. స్పెక్యులేషన్ కానీ, షేర్ మార్కెట్ కానీ, కమోడిటీస్కు సంబంధించిన కానీ అనుకూలమైనటువంటి ఫలితాలుగా మారతాయి. శివారాధన, గణపతి, సుబ్రహ్మణ్య ఆరాధన ద్వారా, ఈ రుద్రాక్షరత్న ధారణ ద్వారా సంపూర్ణ సత్ఫలితములు పొందెదరుగాక. జై గురుదత్త.